హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరైతే ఇక చూసినట్లయితే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఫర్ ఫీలింగ్ అప్ ది టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అవుట్సోర్సింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మీరు క్లియర్గా ఇక్కడ డేట్స్ చెక్ చేసుకున్నట్లయితే 10/11/2023 నాడైతే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ డిస్టిక్ వచ్చేసి వెస్ట్ గోదావరి సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అంటే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిక్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిక్ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి అంటే టైపిస్ట్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఇక కేటగిరీ ఆఫ్ పోస్టుకు సంబంధించి టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అంటే టీసీసీఓ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఆర్ బీఈ బీటెక్ లేదా బీసీఏ ఎంసీఏ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ సెంట్రల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ సంబంధించిన హైయర్ గ్రేడ్లో వచ్చిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకునే వీలు ఉంటుంది. అలాగే ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ విత్ హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఆర్ నాట్ అవైలబుల్ క్యాండిడేట్స్ ఇన్ లోయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ విల్ బి కన్సిడర్ ఫర్ అపాయింట్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఇస్ టైప్ రైటింగ్ ఆర్ నాట్ అవైలబుల్ అండి, క్యాండిడేట్స్ ఇన్ లోయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ అవైలబుల్ అన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై త్రూ ది ఆన్లైన్ ఓన్లీ. ద డీటెయిల్ ఇంటిమేషన్ రిగార్డింగ్ ద ఎలిజిబిలిటీ అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్ అంటే డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. www.eluru.ap.gov.in మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ వచ్చేసి యాజ్ ఆన్ 1/7/2023 నాటికి ఖచ్చితంగా అభ్యర్థి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీట్ ద 42 years ఆఫ్ ఏజ్ అండ్ సెట్ డేట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్స్కి 10 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ వాళ్ళకి 3 years సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఇక మంత్లీ రెమ్యునేషన్ వచ్చేసి అంటే మీకు మంత్లీకి ఎంత అంటే 18,500 పర్ మంత్కి అయితే మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక సెలెక్షన్ వచ్చేసి చూసినట్లయితే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిక్ ఆఫ్ మార్క్స్ అండి అప్టైన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ అకాడమిక్ ఇయర్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ద సెంట్రల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్కి సంబంధించి ఇక్కడ కొన్ని జీవోస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి మీ అకాడమిక్ ఇయర్ క్వాలిఫై ఉన్న మీ యొక్క క్వాలిఫై మార్క్స్ ఆధారంగా వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దేర్ ఆఫ్టర్ ద ఫర్దర్ టెస్ట్ షిల్ బి కండక్టెడ్ దట్ ఈస్ ద ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి మీకు ఒక ప్రొఫియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించి సిపిటి టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ ప్రొఫియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ టెస్ట్ని అయితే నిర్వహించినాక ఇందులో మీకు మెరిట్లో వచ్చిన వాళ్ళకి ఆ టెస్ట్ అయితే ఉంటుంది. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టు యాక్సెస్ ద ప్రొఫియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి ఇక్కడ మీకు ఉంటుంది. అందులో బిఫోర్ ఫైనలైజింగ్ ద సెలెక్షన్ లిస్ట్ దోస్ క్యాండిడేట్స్ హూ పాస్ ద క్వాలిఫైయింగ్ టెస్ట్ యాక్సెస్ ద ప్రొఫియన్సీ ఇన్ ఆటోమేషన్ సంబంధించి అలాగే యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ కుడ్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద రిలవెంట్ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అలాగే అప్రాక్సిమేటెడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇన్ గివెల్ బిలో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతుంది.